ఢిల్లీలో నిరంతరం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడంతో పాటుగా దేశద్రోహ కార్యకలాపాలు ఈ మధ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొక్కుబడిగా కాకుండా కీలకమైనటువంటి అనురాగ్ కుమార్ని ఇంతవరకు ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా చేసిన ఆయన తీసుకొచ్చి ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించారు. ఈ 1994 బ్యాచ్ ఏజీఎంయూటీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్. ఈయనకి ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా పనిచేసిన సుదీర్ఘ కాలపు అనుభవం ఉంది. ఈ నియామకం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఈయన స్పెషాలిటీ ఢిల్లీలో చేసే అరాచక శక్తులకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంది. అట్లాగే విఐపి భద్రత, భారీ కార్యక్రమాల నిర్వహణ అన్నీ కూడా తెలుసు. అంతర్జాతీయ అనుభవం కూడా ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ భారత రాయబార కార్యాలయంలో పర్సనల్ అండ్ కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఈ అనుభవంతో ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయంలో అంతర్జాతీయ ప్రతినిధి, విదేశీ భద్రతల సమన్వయానికి కూడా పనికొస్తారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల దగ్గర నుంచి దేశం మీద కుట్రలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అన్నట్టు అమిత్ షా వేసినటువంటి ఎత్తుగడ ఏ మేరకు సక్సెస్ అవుతుంది రాబోయే రోజుల్లో చూడాల్సింది.